హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ రాబోతున్నారనే ఒక వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం నమోదు చేస్తూ ఉంది. మొత్తం రెండు రాష్ట్రాలు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. 2024 ఎన్నికల ఓటమి తర్వాత బెంగళూరు యలహంక ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు. దానిపైన రకరకాల కౌంటర్లు కానీ కామెంట్లు కానీ అధికార పక్షం నుంచి వస్తూ ఉన్నాయి. సీన్ కట్ చేస్తే పోనీ వాళ్ళు ఏమన్నా విజయవాడలోనే ఉంటారంటే అధికార పక్షానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఒక్కళ్ళు, కొంతమంది అయితే హైదరాబాద్ విజయవాడ హెలికాప్టర్లో అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు విజయవాడలోనే ఉండేవాళ్ళు ఉన్నారు. మొత్తం హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఉన్నారు. ఎక్కువ హైదరాబాద్ నుంచే. ఇప్పుడు ఏపీకి సంబంధించిన ప్రతి రాజకీయ నాయకుడు దాదాపుగా హైదరాబాద్ నుంచే రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్లు చేసుకెళ్ళేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరి విషయంలో రాని అభ్యంతరం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే వచ్చింది. అసలు అమరావతి రాజధాని అని అనుకున్నప్పుడు అందరికన్నా ముందు 2019లో 2017-18 కాలంలో తాడేపల్లిలో గృహం కట్టుకొని అందరికన్నా ముందు తాడేపల్లి షిఫ్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటికి ఇంకా వీళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో సోకాల్ రాజకీయ నాయకులంతా కూడా అప్పటికి హైదరాబాద్లోనే ఉన్నారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి ఎప్పుడైతే 2012లో పార్టీ స్థాపించారో అప్పటి నుంచి ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో లోటస్ పాండ్లో ఆయన నివాసంలో ఉంటూ వచ్చారు. అక్కడి నుంచే మొత్తం ఒక కార్యాచరణ రూపొందించడం కానీ అదొక కమాండ్ సెంటర్లా మారింది. అక్కడి నుంచే ప్రతి వ్యూహాలు మొత్తం రాజకీయం మొత్తం అక్కడి నుంచే నడిచింది. 2017లో ఎప్పుడైతే పాదయాత్ర ప్రారంభించారో అప్పటి నుంచి ఆయన మొత్తం ఏపీ మొత్తం తిరగడం మొదలుపెట్టారు. మొత్తం అక్కడ తర్వాత తాడేపల్లి నివాసం ఏర్పరచుకోవడం, తాడేపల్లి రావడం, తర్వాత ముఖ్యమంత్రిగా గెలవటం, తాడేపల్లి దాన్నే సీఎం క్యాంప్ ఆఫీస్గా మార్చుకోవడం, అక్కడి నుంచే కార్యక్రమాలు జరగడం మొత్తం చక్కచక్క జరిగిపోయినాయి. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మాటల ప్రకారం అందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఏదో టీడీపీ వాళ్ళు ఏదో అంటున్నారనో దానికో దీనికో ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతాను అనుకుంటున్నారు. కానీ దాని వెనుక ఒక భారీ వ్యూహం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో కూడా వైఎస్ఆర్సీపీ మరోసారి ఎంటర్ అవ్వబోతుంది అనేది వినపడుతున్న ఒక సమాచారం. ఎందుకంటే గతంలో కూడా 2014 ప్రాంతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఖమ్మం లాంటి ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ బలం చాటుకుంది. దాదాపు ఆ సమయంలో తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు, ఆ సమయంలో కూడా 3 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది, ఒక ఎంపీ స్థానం గెలుచుకుంది. అంతేకాకుండా చాలా చోట్ల పోన్లే మనకెందుకులే అంటే మనోళ్లే కదా అంటే గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అభిమానించిన వాళ్ళు ఉన్నారో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానించిన వాళ్ళు ఉన్నారో, కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, భట్టి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళపైన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకులే అని పోటీ పెట్టలేదు. కానీ పోటీ పెట్టుంటే అక్కడ కూడా చాలా స్థానాలు గెలిచేవాళ్ళు. దాంతోపాటుగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలా బలం చాటారు, బలంగా పోరాడారు. సో ఆ తర్వాత తెలంగాణ రాజకీయాలు పూర్తిగా పక్కన పెట్టేసి కంప్లీట్గా ఏపీ షిఫ్ట్ అయిన తర్వాత ఇక ముఖ్యమంత్రి అవటం, ఆ తర్వాత అంత మనకు తెలిసిన విషయం. సో ఇప్పుడు కొత్తగా ఆలోచన విషయం ఏంటంటే విజయవాడ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం వల్ల ఒక దెబ్బకి 2 పాములు. అంటే ఒకేసారి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సత్తా చాటే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఇప్పుడు ఎవరైతే పదే బెంగళూరులో ఉంటాడని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఒక దెబ్బతో సమాధానం చెప్తున్నట్టు. అంటే ఒక దెబ్బతో 2 పిట్లను చందంగా వాళ్ళని ఇద్దరిని నోరు మూయించచ్చు అనే విధంగా దీని ప్లానింగ్ జరుగుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళంతా కూడా హైదరాబాద్లోనే ఉంటారు కదా, హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేస్తున్నారు కదా అనేది ఒకటైతే, ఇంకోటి తెలంగాణ రాజకీయాల్లో కూడా కొంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటం మరొకటి. ఇది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులకి చాలా బిగ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే విజయవాడ నుంచి కార్యకర్తలు కావచ్చు, హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బెంగళూరులో కన్నా హైదరాబాద్లో కలవటం అయితే చాలా ఈజీగా ఉంటుందని ఒక ఆలోచన ఉంది. దాంతోపాటుగా హైదరాబాద్లోని లోటస్ పాండ్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కలిసి వచ్చిన నివాసం. అక్కడి నుంచే రాజకీయ ఆలోచనలు కానీ, పార్టీ స్థాపించడం కానీ, కమాండ్ కంట్రోల్స్ అక్కడ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే పార్టీ దిశానిర్దేశం కానీ, పాదయాత్ర మొదలు పెడతాం కానీ, ఇవన్నీ అక్కడి నుంచి ఏర్పాటైనాయి. కాబట్టి మరోసారి వైఎస్ఆర్సీపీ రాజకీయం లోటస్ పాండ్ నుంచి జరిగితే ఈసారి ఖచ్చితంగా అధికారం వచ్చే అవకాశం ఉంటుందని కార్యకర్తలు అందరూ భావిస్తున్నారు. దాంతోపాటుగా ఏదైతే గతంలో జరిగిందో అదేవిధంగా నెక్స్ట్ 2027లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించడం, ఆ పాదయాత్రకి లోటస్ పాండ్ నుంచే ప్లానింగ్ జరగటం, అక్కడి నుంచి ఆయన మళ్ళీ పాదయాత్ర
స్టార్ట్ చేయడం ఇవన్నీ వరుసగా చూస్తుంటే దాంతోపాటుగా కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉండటం, లోటస్ పాండ్ అయితే కలవటం ఈజీగా ఉండే అవకాశం ఉండటం, ఇవన్నీ బ్యారేజ్ వేసుకొని మరోసారి వైఎస్ఆర్ శ్రేణులు చాలా ఆనందం పడుతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ వరుసగా పాజిటివ్ థింగ్స్ కనపడుతున్నాయి. కలవటం ఈజీగా ఉంటుంది. తెలంగాణలో పార్టీ లేదనుకున్న బాధపడుతున్న వాళ్ళందరూ కూడా తెలంగాణలో మళ్ళీ పార్టీ బలోపేతం అవుతుంది. దాంతోపాటుగా పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. దాంతోపాటుగా కలిసి వచ్చిన నివాసం ఇవన్నీ కలుపుకొని ఖచ్చితంగా మనకి మంచి రోజులు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ షిఫ్ట్ అవటం ఒక దెబ్బకి 2 పెట్లు కొట్టడం అవుతుంది. అటు తెలంగాణ రాజకీయాల్లో బలమైన పాత్ర పోషించవచ్చు, ఏపీకి ఎవరైతే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారో వాళ్ళ నోరు మూయించవచ్చు అని కార్యకర్తలందరూ సంతోషంలో ఉన్నారు.